స్వామీజీ, మీరు ఈ యొక్క మార్గంలో ఉన్నారు కదా, అసలుకి ఈ మార్గంలో మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చారా? ఎట్లా అసలుకి మీ యొక్క జీవన ప్రస్థానం అనేది ఈ మార్గంలోకి, ఈ యొక్క స్పిరిచువల్ జర్నీ అనేది ఎలా ప్రారంభమైంది? షడ్భుజే పద్మాసనస్థితే శంఖచక్ర అమృత కళశే ఇక్షుకోదండ పుష్పబాణవరదాభయాస్తే సామ్రాజ్యలక్ష్మీం జగదేకమాత నమస్తే నమస్తే నమస్తే. నేను పుట్టింది 1975. నేను పుట్టినరోజు చాలా వర్షం. ఆ కాలంలో వర్షం అంటే ఇట్లా కాదు, బ్రహ్మాండమైన వర్షం. మన ఇల్లు ఆంజనేయ స్వామి గుడి పక్కలో ఉంది. మేము వంశపారంపర్యంగా ఆంజనేయ స్వామి ఉపాసకులు. ఆ వర్షం పడి ఆ నీళ్ళంతా మన ఇంటిలోగానే వచ్చింది. అప్పుడు ఇమ్మీడియట్ మా తల్లి నన్ను ఇద్దరును ఆంజనేయ గుడిలోగా పెట్టిండారు. ఫస్ట్ డేని ఇంకా ఆడిని ఇంకా నాది స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయ్యా. నేను ఆర్డినరీ మనుష్యుడే. స్కూల్కి పోతా ఉంటే నేను ఎప్పుడు 8 years ఉండే టైంలో అప్పుడు మా స్వామి వాళ్ళు వచ్చి భవిష్యంలో ఏమేమి నడుస్తుంది, నేను ఎవరు, ఏమవుతాను, భవిష్యం ఎట్లుంది వాళ్ళు చెప్పరు. దాని ప్రకారంగా ఇదివరకు అట్లే నడుస్తూ ఉంది. ఇది నా జీవన చరిత్ర. మీరు ఏ ఉపాసనా మార్గంలో నుంచి ఇట్లా వచ్చారు? దైవ మార్గం, దేవతా ఉపాసన. దేవతా ఉపాసన, అమ్మవారు శాక్తేయం అంటే శాక్తేయం. కొందరు అంటే శాక్తేయము గురు పరంపరాగతంగా తీసుకుంటారు, కొంతమంది వారు స్వయంగా సాధన చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకి ఎట్లా సాధన చేయాలి? శాక్తేయ సాధన కొంతమంది ఏదో మంత్రాలు ఇచ్చేస్తూ ఉంటారు, బాలా మంత్రాలు. ఎట్లా అంటే ఇది ఆటోమేటిక్ మాకు వచ్చింది, గాడ్ గిఫ్ట్, అంటే గురు కృప, దైవ కృప. అవును, ఆంజనేయ స్వామి ఆశీర్వాదం, నా గురు ఆశీర్వాదం, తల్లి ఆశీర్వాదం, వాళ్ళ ఆశీర్వాదం ఇంకా ఇది నడుస్తూ ఉంది. అయితే స్వామీజీ, మీ పూర్వీకులకి, మైసూర్ రాజులకి, అలాగే కృష్ణదేవ రాజవంశానికి కూడా సంబంధాలు ఉన్నాయి. పాతకాలంలో మన ఫాదర్స్ అంతా శ్రీరంగం తక్కువ ఇంకా మైగ్రేట్ అయ్యిండారు. వాళ్ళు ఇట్లా బ్రాహ్మణులు, ఏడాడు వాళ్ళకి అన్నం దొరుకుతుంది ఆడాడంతా పని చేసి వచ్చిండారు. అది అప్పుడంతా ఆ ప్రాంతం అంతా మైసూర్ అండ్ విజయనగర దానికి సంబంధించింది. మీరు సామ్రాజ్యలక్ష్మి ఆలయాన్ని నిర్మిస్తున్నారని ఇందనక చెప్పారు. అలా సామ్రాజ్యలక్ష్మి అంటే ఎవరు? సామ్రాజ్యలక్ష్మి ఇప్పుడు ఎవరికూ తెలియదు. పాతకాలంలో రాజమహారాజులు రహస్యంగా ఆరాధన చేసి ఆ తల్లిని ఇంకా ఏమేమి వాళ్ళకి లౌకికంగా పారమార్థికంగా ఏమేమి కావాలో దాన్ని తీసుకుంటూ ఉంటారు. మహాలక్ష్మి అమ్మవారు అంటారు కొంతమంది. మహాలక్ష్మి అమ్మవారికి సామ్రాజ్యలక్ష్మి అమ్మవారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? సామ్రాజ్యలక్ష్మి అంటే ఆ అమ్మ దగ్గర అంతా ఉంది, మహాలక్ష్మి అంటే ఓన్లీ మనీ. సామ్రాజ్యలక్ష్మి అంటే మీకేం కావాలా, ఇహాపర రెండు ఉంది. ఇప్పుడు మామూలుగా శాక్తేయ పరంపరలో కమలాత్మిక అంటారు. కమలాత్మిక అమ్మవారికి సామ్రాజ్యలక్ష్మి అమ్మవారికి ఉన్న వ్యత్యాసం ఏంటి? రెండు ఒకటేనా? అంతా ఒకటేనే. దీంట్లో స్పెషల్ ఏమంటే ఒక రాజ్యానికి ఏమేమి కావాలా, ఎట్లు ఉండాలా, వనరులు సదుపాయాలు అన్నీ కూడా సామ్రాజ్యలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో లభిస్తాయి. అవును, అంతా ఉంది. దాన్ని భక్తిపూర్వకంగా నమ్మాల. లక్ష్మీ అమ్మవారి యొక్క తత్వాన్ని మనం పట్టుకోవాలంటే ఎట్లా? అంటే సిద్ధి చేసుకోవాలంటే ఎలా? సత్యంగా ఉండాలి, ధర్మ మార్గంగా ఉండాలి. అప్పుడు
వాళ్ళే వస్తారు. మనం వాళ్ళు వెనకపోయేది వద్దు, వాళ్ళే మన వెనక వస్తారు. కొందరు బలపూర్వకంగా సాధన చేస్తారు. సాధన చేస్తే నువ్వు వచ్చేలేదు, మన తలరాతలో ఉండాల. మనం చెప్పొచ్చు, నేను ఆ సాధన చేస్తూ ఉన్నాను, ఈ సాధన చేస్తూ ఉంటాను అంట. అంటే మన తలరాతలో మన కర్మానుసారం ఉండాలి అన్నప్పుడు, ఆ కర్మానుసారం అది ఉన్నప్పుడు అప్పుడు ఈ సాధనలన్నీ ఎందుకు? ఇప్పుడు ఏం చేస్తావో మళ్ళీ వస్తుంది. నిన్న ఏం చేసిండామో ఇప్పుడు వస్తూ ఉంది. ఇది ఎట్లా అంటే న్యూటన్స్ లాస్ ఉంది, దాంట్లో న్యూటన్స్ థర్డ్ లా మెయిన్ మన లైఫ్కి ఇంప్లిమెంట్ అవుతుంది. మనం ఏం చేస్తామో అది వస్తుంది. అయితే ఇప్పుడు చేసింది ఇప్పుడే వచ్చలేదు, రేపటికి వస్తుంది. అట్లా ఇప్పుడు సాధన చేస్తే అది రేపటికి భవిష్యంలో వస్తుంది. వెనుక ఎప్పుడనో సాధన చేసింది అది ఆటోమేటిక్ ఇప్పుడు అనుభవిస్తాం. సాధన చేయాల, అందరూ సాధన చేస్తేనే ఏమైనా ఫలితాలు వస్తుంది, లేదు అంటే వచ్చేలేదు. మేము ఎప్పుడో చేసింది గురువు ఆశీర్వాదం, ఇంకా అది వచ్చింది ఇప్పుడు. అది పూర్వజన్మ కృతం అంటారా? అవును. సాధనైనా ధనమైనా ఏమైనా కానీ అంత పూర్వజన్మ సుకృతం. ఇట్లా ఇంట్లోనే ఉండాలా, ఇట్లా తండ్రి రావాలా, మనం భవిష్యంలో ఇట్లనే ఉండాలా, అదంతా పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు చేసే సాధన సిద్ధి అనేది ఈ జన్మకు ఉపయోగపడదా? కొందరికి అది ఇంప్లిమెంట్ అవుతుంది, అందరికీ అయ్యలేదు. ఈ సనాతన ధర్మమే అట్లు. మనము చేసే సాధన సత్య ధర్మంగా ఉంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అవుతుంది. ఎట్లా అంటే మనస్సు బాగుంటుంది, బుద్ధి బాగుంటుంది, మనం చేసే పని కరెక్ట్గా ఉంటుంది. అప్పుడే మీకు తెలిసిపోతుంది. సిద్ధిలో తొందరగా రాదు, అంత ఈజీ కాదు. మనం మాట్లాడే అట్లా సిద్ధిలో వచ్చేలేదు. దాన్ని సిద్ధి పొందేకి పరిశ్రమం కావాలి, వైరాగ్యం కావాలి. అంటే ఇప్పుడు కుటుంబ జీవితంలో ఉంటూ కొంతమంది సాధన చేస్తూ ఉంటారు, జపము మంత్రము సాధన చేస్తూ ఉంటారు. కొందరు సన్యాస తీసుకొని సాధన చేస్తూ ఉంటారు. ఈ రెండు జీవితాల్లో వ్యత్యాసం ఏంటి? సేమ్ అమ్మవారిని సేమ్ విధంగా ఎట్లా అంటే సాంసారిక జీవనంలో వండుకొని ఈ సాధన చేస్తే చాలా మంచిది. సన్యాసిక సాధన చేసే చాలా కష్టము ఈ ప్రస్తుత కలియుగంలో. ఋషి పరంపర అనేది చాలా గొప్పది. ఆ పాతకాలంలో భార్యాభర్త ఇద్దరు సాధన చేస్తూ ఉంటారు. అంటే ఈ రోజుల్లో చాలామంది భౌతిక జీవితాన్ని, భౌతికమైనటువంటి వాటిపైనే దృష్టి ఉంది. నాకు ఎంత ఉద్యోగం, ఎంత సంపాదన. ఇప్పుడు మ్యారేజ్కి అబ్బాయి చూస్తున్న, అమ్మాయిని చూస్తున్న, ఎంత సంపాదిస్తున్నారు, మనీ పైనే ఉంది. కానీ ఈ యొక్క దృష్టి, భౌతిక దృష్టితో ఉన్న ప్రపంచానికి ఆధ్యాత్మికత అవసరమంటారా? లేకపోతే ఆధ్యాత్మికత ఉంటేనే భౌతికత ఉంటుందా? ఆధ్యాత్మిక ఉంటే భౌతిక జత కలిపితే జీవితం సుఖమయంగా ఉంటుంది. ఆధ్యాత్మిక లేదు అంటే ఆ లైఫ్ బాగుండేలేదు, హ్యాపీనెస్ ఉండేలేదు. డబ్బు ఉంటుంది, సుఖం ఉండేలేదు. భార్యాభర్తలు ఉంటారు, హ్యాపీగా ఉండేకయ్యలేదు. మన లైఫ్కి, నార్మల్ లైఫ్కి ఆధ్యాత్మికం కలపండి, బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ మనసు బాగుండాల. మన ఆహార విహార విచార ఇది 3 కరెక్ట్గా ఉంటే మన లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది.